గాడిద కథ. ఒకరోజు ఒకతను తన కొడుకును గాడిదను తీసుకొని బజారుకు వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద మనిషి వీరిని చూసి, అదేంటయ్యా, అంత గాడిదను పెట్టుకొని నడుస్తూ పోతున్నారు అని అడిగాడు. నిజమే కదా అనుకొని, బాబు నువ్వు ఎక్కు అని తండ్రి కొడుకుని గాడిదపై కూర్చోబెట్టి తను నడుస్తూ వెళ్తున్నాడు. ఇంకొంత దూరం పోయాక మరో పెద్ద మనిషి వీళ్ళని ఆపి, ఏం కొడుకువయ్యా నువ్వు, పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నువ్వు సుఖంగా గాడిద పైకెక్కిపోతున్నావా అన్నాడు. దాంతో కొడుకు దిగిపోయి తండ్రిని గాడిదపై కూర్చోబెట్టాడు. అలా ఇంకొంత దూరం పోయాక ఇంకో మనిషి వీళ్ళని ఆపి, అసలేం తండ్రివి నువ్వు, చిన్నవాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిదెక్కి ఊరేగుతావా అని అన్నాడు. అది విని కొడుకు కూడా గాడిద పైకి ఎక్కి కూర్చున్నాడు. అలా కాస్త దూరం వెళ్లారో లేదో ఇంకొక అతను వీళ్ళని చూసి, చచా, మీకు అసలు దయాజాలి ఉన్నాయా, మీరే గాడిదల్లా పెరిగి పాపం నోరు లేని జీవంపై కూర్చుంటారా అన్నాడు. ఇదెక్కడి గొడవరా బాబు అనుకొని తండ్రి కొడుకులిద్దరూ దిగి గాడిదను భుజాల మీద ఎత్తుకొని నడవసాగారు. అది చూసి దారిన పోయే వాళ్ళందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. దాంతో గాడిద కంగారు పడి పారిపోయింది. చూసారా, ఏమైనా అందరినీ మెప్పించడం ఎంత కష్టమైన పనో కదా.